ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 1వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. లోకసువార్త 13వ అధ్యాయం 6వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ అని అంటున్న మాట ఏంటంటే, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందంట. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు మరి పండ్లు వెతికినప్పుడు కాపు ఏమైనా కాసిందా అని మరి చూస్తూ ఉంటున్నప్పుడు మరి అంజూరపు చెట్టు కాపు ఏమి కూడా కాయలేదంట. ఇంచుమించు 3 ఏండ్ల నుండి కూడా వెతుకుతున్నాడంట ఆ చెట్టుని, కానీ ఏమీ కూడా దొరకలేదంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఇన్ని సంవత్సరం చుక్కాల ఫలాలు నీలో లేకుండా ఉన్నట్లయితే ఫలించాలి. దినదినము కూడా మనం ఫలిస్తున్నప్పుడు ఆ చెట్టు మరి రైతు చూసినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి మరి నీవైనా నేనైనా సరే మరి ప్రార్థనలైనా వాక్యములైనా మరి దేవుని మందిరానికి వెళ్ళటం విషయంలో ఒక ఆత్మలు రక్షణార్థమై మరి వాళ్ళ కొరకు ప్రభు మందిరానికి నడిపించట్లయినా ఏ విషయంలోనైనా మనం ఫలాలు కలిగి ఉండాలి. ఫలం కలిగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి సంతోషించినట్లుగా మరి మనం ఆ విధంగా మనం ముందుకు వెళ్దామండి. నూతన సంవత్సరంలో ప్రతి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకొని కొన్నాళ్ళు ప్రభా. ఇగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి ప్రభా. మరి మా భారతదేశం మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యాస నుంచి దూరపరిచి రక్షించుకుని కాపాడుతండి. నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తము తోడుగా ఉంచి రాకపోకలు మీరు కాపాడి దీవించండి. దేవానికి వందనాలు ప్రభా. ఇదిగొత్తని చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి ప్రభా. ఇదిగొత్తని చదువుకుని ఎంతోమంది అయా ప్రభు ఉండి పేరు వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రియ దేశంలోని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. అయినా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో దేవానికి వందలు, మా దేశ పాడి పండినంత మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, మరి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయని, కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి, గృహం లేని వారు గృహం దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం గర్భిణీ శిశు కొండలో దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. నేను ప్రతి సేవకుడు వారి కుటుంబం, పరిచర్య సంఘం బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆస్వాదించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.